ఈరోజు 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం కనుక 11వ అధ్యాయం గురించి చిన్న ప్రార్థన చేసుకుని మనము ముందుకు వెళ్దామండి. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవం, అందరమునైనా ఇంతవరకు నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు, స్తోత్రాలు. పాటలు ఎందుకు తోడుకున్న దేవా మీకే స్తోత్రాలు. వాక్య భాగంలోనికి వెళ్తుండగా ప్రభా నిలబడిన దాసుని మరుగుపరచండి. ఈ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. ఈ దాసునికి నేను ప్రభా అరికాలు మొదలుకొని అన్నింత వరకు కూడా మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకోండి నైనా. నీ దాసుని ప్రభువా నోటికి నైనా బోరగా మీరే ఉండి మాట్లాడండి. ఈ సమయము నీది, స్థలము నీది కనుక తండ్రి స్థలము చుట్టూ కంచి వేసి కాపుదలు దయచేయండి నైనా. నా నోటి వెంబడి కాదు నైనా ప్రభా, మీరే నిబిడ్డమని మాతో మాట్లాడమని వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను కూడా దయచేయండి. ఈ మాటలు ప్రభా వృధాగా పోకుండా నిబిడ్డల హృదయాలలో ఫలించులాగున మీ ఆత్మని ఈ సమయం ముందు నిబిడ్డలందరికీ దయచేయమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. నోరులు తెరిచి చెప్పండి ఆమేన్ అన్నప్పుడు ఆమేన్ అన్న ప్రయత్నం చేయండి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము మొదటి వచనాన్ని నేను చదువుతూ ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై, యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి అంటే నీకు స్వాస్థ్యం లేదన్నది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఈ దినము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో 9వ న్యాయాధిపతి యెఫ్తా గారు 9వ న్యాయాధిపతి. అంటే న్యాయాధిపతి అంటే న్యాయమూర్తి అంటే మన దేశంలో, మన ప్రాంతంలో ఇప్పుడున్న పరిస్థితిలో కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారికి ఎంతైతే విలువ ఉందో, జడ్జి గారికి ఎంతైతే విలువనిస్తారో ఆ రోజుల్లో కూడా న్యాయాధిపతి అంటే, ఆ రోజుల్లో న్యాయాధిపతులు అంటే జడ్జీలుగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్నటువంటి దినము నుంచి న్యాయాధిపతులందరూ కూడా దేవుడు వారికి తోడుగా ఉండి న్యాయమును నిర్ణయించేటువంటి విషయంలో కానీ, న్యాయము చెప్పే విషయంలో కానీ దేవుడు వారికి తోడుకుంటే వారికి జ్ఞానాన్ని ఇచ్చేవారు ఆ రోజుల్లో. అటువంటి న్యాయాధిపతుల్లో 9వ న్యాయాధిపతి యెఫ్తాగా మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యెఫ్తా 9వ న్యాయాధిపతి అయ్యాడు. కానీ ఇతనికి ప్రజలలో గౌరవం లేదు, కుటుంబీకులలో గౌరవం లేదు, స్నేహితులలో గౌరవం లేదు, అన్నదమ్ముల మధ్యలో కూడా ఇతనికి గౌరవం లేనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చదవబడినటువంటి వాక్యంలో మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, యెఫ్తా ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు గనుక మన తండ్రి అంటే నీకు స్వాస్థ్యము లేదని అన్నలు అతనిని బయటకు తోలివేసినట్టుగా 2వ వచనంలో మనం చూస్తున్నాం. 3వ వచనం చూస్తే యెఫ్తా తన సహోదరుల యొద్ద పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుతున్నటువంటి సందర్భాన్ని ఈ 3 వచనాలు మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, 4వ వచనం దగ్గరకు వచ్చి కొంతకాలమైన తర్వాత అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. యెఫ్తా యొక్క చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, బాధాకరం కూడా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, యెఫ్తా యొక్క చరిత్ర ఒక కొంత సంతోషము, కొంత వేదన, కొంత బాధతో కలిగినటువంటి జీవితం యెఫ్తా కలిగి ఉన్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. కొంతకాలానికి అమ్మోనీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అసలు ఇశ్రాయేలు మీదకి అమ్మోనీయులు యుద్ధానికి రావడానికి కారణం అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యెఫ్తా జీవించిన కాలంలో ఆ దేశం అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది. దేవుని విడిచి తిరుగుతున్నటువంటి ప్రాంతముగా, దేవుని విడిచి తిరుగుతున్నటువంటి కాలంలో యెఫ్తా జీవించి, యెఫ్తా బ్రతికి, యెఫ్తా న్యాయాధిపతికి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుణ్ణి ఎప్పుడైతే విడిచి ఇశ్రాయేలు తిరుగుతూ ఉంటారో
దేవుని ఎప్పుడైతే విడిచి అన్యజనులతో సహవాసం చేస్తూ ఉంటారో, దేవుని విడిచి ఎప్పుడైతే విగ్రహారాధన వైపుకు ఇశ్రాయేలు జనాంగం మనుషులైన వారు తిరుగుతూ ఉంటారో, అప్పుడు దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి, వారిని మరలా దారిలో పెట్టడానికి ఏం చేసేవాడంటే దేవుడు అమ్మోనీయులను అలాగే శత్రువులను వారి మీదకి పంపించుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైనా యుద్ధాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు శత్రువులు ఇశ్రాయేలును తరుమారు అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని నుంచి వారు దూరమైనప్పుడు శత్రువులు వారికి దగ్గరై వారిని తరుముతున్న సందర్భంలో వారి తరమగా దూరమైపోయినటువంటి వారు మనలా దగ్గరికి, యేసుప్రభువు వారి దగ్గరికి, దేవుని దగ్గరికి వస్తున్న సందర్భాన్ని ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా అదే మనము చూడగలుగుతూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, దేవునికి దూరం అయితే మనకి కష్టాలు, దేవునికి దూరం అయితే మనకి శ్రమలు, దేవునికి దూరం అయితే మనకి ఆపదలు, అపనిందలు, మనకి ఈ వేదనలు వస్తున్నట్టుగా మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం దేవుని విడిచారు, దేవుని విడిచిపెట్టి అన్యజనులతో సహవాసం చేస్తున్నారు, విగ్రహాలను పూజిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. అటువంటి పరిస్థితులు యెఫ్తా జీవించిన కాలంలో ఇశ్రాయేలు మీదకి అమ్మోనీయులు యుద్ధానికి వచ్చినప్పుడు వీరికి మరలా జ్ఞానోదయం అయిపోయింది. ఏమని జ్ఞానోదయం అయింది? అరే, మనం దేవుని విడిచాం కనుక, దేవునికి దూరంగా ఉన్నాం కనుక, దేవుని ఆరాధిస్తలేదు కనుక, విగ్రహారాధన చేస్తున్నాం కనుక, బలులు అర్పిస్తున్నాం కనుక మనల్ని దేవుడు మరలా తన దగ్గరికి చేర్చుకోవడానికి ఈ శత్రులు మన మీదకు పంపించడం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి, దేవునికి మనం మొక్కుబడులు చెల్లించుకోవాలి, దేవునికి మనము ఈ బాధను వెల్లడి చేసుకోవాలి. ప్రభువా, ఇక మరలా మేము విగ్రహారాధన వైపుకు తిరగము అని చెప్పి మరలా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలని అందరూ సమాజం అంతా కూడా అనుకుని ప్రార్థన చేసుకుని వేడుకుంటున్న సందర్భంలో దేవుడు వారికి ఒక ఆలోచన చెప్పాడు. మీ వల్ల అమ్మోనీయులను జయించడం కుదరదు కనుక మీరేం చేయాలో తెలుసా? ఇదిగో న్యాయాధిపతిగా మీరేమని యెఫ్తాను తీసుకుని వచ్చినట్లయితే యెఫ్తా ద్వారా నేను మీకు విజయం కలిగిస్తాను. వారికి చెప్పబట్టి వారు లేచి టోబు దేశంలో జీవిస్తున్నటువంటి యెఫ్తా దగ్గరికి వారు వచ్చినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పారు. 7వ వచనం చూడండి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో యెఫ్తా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు యెఫ్తా? ఆ రోజున నా తండ్రి ఇంటి నుంచి నన్ను తరిమేశారు కదా, నువ్వు వేసుకు పుట్టినవాడు కనుక నీకు నీ తండ్రి ఇంట్లో స్థానం లేదు, నీ తండ్రి ఆస్తులు నీకు పాలుపంపులు లేదు, నీ తండ్రికి పుట్టినటువంటి వారైనటువంటి నీ అన్నలకే మీ ఆస్తి అంతా చెల్లుతుంది. నువ్వు వేసుకు పుట్టినవాడు కనుక నీకు సంబంధం లేదు, తండ్రికి నువ్వు పుట్టిన వేసుకు పుట్టావు కనుక, అసలైన తల్లికి నువ్వు పుట్టలేదు కనుక నీకు స్వాచ్ఛం లేదని నువ్వు తరిమేశారు కదా, ఇప్పుడు నా వద్దకు మీరు ఎలాగొచ్చి నేను యెఫ్తా అక్కడ అడుగుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 8వ వచనం. అయితే అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవ్వదు అని యెఫ్తాతో అనేది. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీ ప్రధానుని అవుదునా అని గిలాదు పెద్దలను అడుగుగా, గిలాదు పెద్దలు నిశ్చయంగా మేము నీ మాట చెప్పున మేము చేదుము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండును కాక అని యెఫ్తాతో అని. యెఫ్తా అంటున్నాడు, ఆ రోజు నన్ను తరిమేశారు, మరలా విజయం వచ్చి దేవుడు నాకు విజయం కలిగించి అమ్మోనీయులను తరిమి వేసిన తర్వాత మీరు నన్ను మరలా బయటకు పంపించవేయరు అని నాకు నా నిర్ణయం ఏమిటి, పంపించరు నాకు నమ్మకం ఏమిటి అని గిలాదు పెద్దలతో యెఫ్తా అడిగినప్పుడు యెఫ్తాతో వారు అంటున్నారు, లేదు లేదు, దేవుడు నీకు మాకు మధ్యలో దేవుడు ఉంటాడు, మేము అలాగ చేయము, నిన్ను న్యాయాధిపతిగా చేస్తాము, నిన్ను నాయకుడిగా చేస్తాము, మా మధ్య నిన్ను మేము నిలబెట్టుకుంటామని యెహోవా సాక్షిగా వారు ప్రమాణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగా అధిపతినిగా అతను నియమించుకొని, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా దేవుడు యెఫ్తాను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. యెఫ్తా ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి విజయం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, సంసోను మొదలుకొని యెఫ్తా మొదలుకొని చాలా మందిని
గిద్యోను మొదలుకొని వీరి న్యాయాధిపతుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు వారు ప్రజలలో కొట్టివేయబడిన వారిగా, ప్రజలలో అణగారిన వారిగా, ప్రజలలో విలువ లేని వారిగా ఉన్నటువంటి వారిని దేవుడు పైకి లేపి వారిని అందలాలెక్కించి వారిని ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎవరైతే కృషించిపోతూ ఉంటారో, ఎవరైతే తోలివేయబడతారో, వెలివేయబడతారో, అటువంటి వెలివేయబడిన వారిని, తోలివేయబడిన వారిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. యేసేపు జీవితం కూడా అంతే కదా. అన్నలందరూ కూడా యేసేపును తృణీకరించారు. అన్నలందరూ కూడా యేసేపును గోతులో తోసేశారు. గోతులోంచి తోసివేసిన తర్వాత తీసి మరలా ఇస్మాయిల్కి అమ్మేశారు. అమ్మేసి అతడు చనిపోయాడని మాట్లాడకుండా ఊరుకున్నారు. కానీ దేవుడు యేసేపు జీవితంలో అంచెలంచెలుగా ఎదిగించి, అంచెలంచెగా దీవించి రాజు తర్వాత రాజుగా యేసేపుని దేవుడు దీవించాడు. ఈ రోజున మన జీవితంలో, మీ యొక్క జీవితంలో, మీ యొక్క బ్రతుకులో ఒకవేళ అందరూ తృణీకరించిన వారుగా, తోసివేసే వారిగా, దీవెన లేని వారిగా, శాపాలతోనూ కృంగిపోతున్న వారిగా ఒకవేళ మీరు ఉండొచ్చు. కానీ దేవునికి మీరు ఇష్టమైతే, దేవుని ఎడల మీరు కృప కలిగిన వారైతే, దేవునికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటే, దేవుడు యెఫ్తాను ఎన్నుకున్నట్టుగానే మిమ్మల్ని కూడా ఎన్నుకొని మిమ్మల్ని కూడా దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెఫ్తా యొక్క జీవితం కఠినమైన జీవితం, బాధాకరమైన జీవితం. అన్నలకు దూరంగా, ఉన్న ఊరికి దూరంగా, పుట్టిన దేశానికి దూరంగా ఉన్నటువంటి టోబు దేశంలో నివసిస్తున్నటువంటి యెఫ్తా జీవితం ఎన్నో బాధలు ఉండగా దేవుడి యెఫ్తాను కనికరించడానికి ఇష్టపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యెఫ్తా తన జీవితం అంతా, తన చరిత్ర అంతా, తన యొక్క బతుకంతా దేవుని సన్నిధానంలో మోకరించి అప్పగించేసుకున్నాడు. అప్పగించుకున్న తర్వాత 12వ వచనం మనం చదువుదామండి. 12వ వచనం చూస్తే, అప్పగించుకున్న తర్వాత దేవునికి ఎడల ప్రార్థన చేసి, ఎవరైతే అమ్మోనీయులు శత్రులుగా రాబోతున్నారో వారితో సంధి చేసుకోవడానికి సంధి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ 12వ వచనం మనకు తెలియజేస్తుంది. యెఫ్తా అమ్మోనీయులు రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగుగా. ఎవరితోనూ? అమ్మోనీయుల దగ్గరికి దూతలను పంపించాడు. 2 సైనికులను ఏర్పాటు చేసే వారిని పంపించి వారితో సంధి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. యుద్ధం ఎందుకు, మనకి ప్రాణాపాయ పరిస్థితిలో రక్తం తారపోసుకోవాల్సిన పని ఏం వచ్చింది? నీకు నాకు యుద్ధానికి ఎందుకు, యుద్ధం చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీవు నేను సమాధానంగా ఉందామని అమ్మోనీయులతో సంధి చేసుకోవడానికి యెఫ్తా దూతలను పంపించినప్పుడు అడుగుగా, అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలుతో ఇశ్రాయేల్ గురించి చెప్తున్న మాట మనం చూస్తాం 13వ వచనంలో. అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు, యొర్దాను వరకు నా దేశం ఆక్రమించుకుని నేను వచ్చి ఉన్నాను అని అమ్మోనీయుల రాజు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు మా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఏ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు? అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు, యొర్దాను వరకు నా దేశమును ఆక్రమించుకున్నందుని నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానంగా ఉండునట్లు ఆ దేశమును మరలా మాకు అప్పగించమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పాను. యెఫ్తా పంపించిన దూతలు వెళ్ళి వారితో చెప్పారు, నీకు మాకు యుద్ధానికి కారణం ఏముంది? మీది దేశం, మాదో దేశం. ఇది మాకు దేవుడిచ్చిన ఆస్తి, దేవుడిచ్చినటువంటి సంపద, దేవుడిచ్చినటువంటి రాజ్యము, దేశము. నీ దేశాన్ని, నీ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోలేదని చెప్పడానికి పంపిస్తే అమ్మోనీయుల రాజు అన్నట్టు లేదు, ఇశ్రాయేలీయులే మా దేశాన్ని, మా రాజ్యాన్ని వారు హస్తగతం చేసుకున్నారు, వారు దోసుకున్నారు. కనుక ఆ దేశాన్ని మాకు ఇచ్చేస్తే, ఆ రాజ్యాలు మాకు ఇచ్చేస్తే నీవు నేను సమాధానముగా ఉంటామని అమ్మోనీయుల రాజు మరలా పంపిన దూతలతో సమాధానం చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 14వ వచనం చూడండి. అంతటి యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లను యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనా ఆక్రమించుకొనలేదు. జాగ్రత్తగా వినాలి. యెఫ్తా చెప్తున్నాడు, మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకోలేదు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలు ఏదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి మాకు సెలవిమ్మని అడుగుగా ఏదోము రాజు ఒప్పుకోలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఇక్కడ ఏదోముల నుంచి బయటికి వెళ్ళడానికి దారి లేక వారు ఏదోము రాజు దగ్గరికి వచ్చి అడిగితే ఏదోము రాజు ఏమంటారో తెలుసా? లేదు, మీరు మా దేశంలో నుంచి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసండి? అప్పటికే 40 లక్షల కాల్బలం జనం అయిపోయారు వారు, ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా.
అడవిలో నుంచి వారు వస్తున్నారు, అరణ్యం నుంచి వస్తున్నారు, దేవుడు వారు నడిపిస్తున్నారు. ఆ జన సమూహము ఊరు గుండా బడి వెళుతుండగా వారి పంటలు కానీ వారిలో ఆస్తులు కానీ ఏదైనా దొరికితే తిని వారి నాశనం చేస్తారు. వారి విస్తారమైన జనము దేవుని సంతానమని వారు ఎరిగి ఆ దేశము గుండా వారిని పోకుండా రాజుగారు అడ్డంకి కలిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అమ్మోనీయులు ఐగుప్తు నుంచి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యం నడిచి కాదేశుకు వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు ఏదోము రాజునకు దూతలు పంపి నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మనగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునకు కూడా అట్టి విధముగానే వర్తమానము పంపగా అతడును నేను సెలవేనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణం చేయొచ్చు ఏదోముల యొక్క మోయాబుల యొక్క దేశమును చుట్టూ తిరిగి మోయాబునకు తీర్పు దిక్కున కానానునందు ప్రవేశించి అర్నోను అద్దరి దగ్గర వారు దిగిరి. మీరు వద్దన్నారు, మీ చుట్టూ తిరిగి మేము కాదేశునకు మేము వెళ్ళి అక్కడ నివసించితిమని చెప్పి యెఫ్తా ఎన్ని గురించి చెప్తున్నాడు. యెఫ్తాకి ఇవన్నీ ఎలా తెలుసండి, దేవుడు యెఫ్తాకి ఇవన్నీ విషయాలన్నీ కూడా ముందుగానే పూర్వీకుల గురించి చరిత్ర అంతా తెలుసుకున్నాడు కనుక విషయాలన్నీ యెఫ్తాకి తెలుసు కనుక ఇవన్నీ కూడా అడుగుతున్నట్టుగా మనం 19వ వచనం చదువుతాను చూడండి. మరియు ఇశ్రాయేలీలు అమోరీయుల రాజు అయిన సీహోనును ఎప్సోను రాజునద్దకు దూతలను పంపి నీ దేశం గుండా మా స్థలమునకు మేము పోవునట్టు దయచేసి సెలవిమ్మని అతనిని మనము చేయగా సీహోనును ఇశ్రాయేలును నమ్మక తన దేశంలో నుండి వెళ్ళనీక తన జనులందరినీ సమకూర్చుకుని యాహాసులో దిగి ఇశ్రాయేలుతో యుద్ధము చేసిన. అప్పుడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతం చేసిన తర్వాత ఆ దేశ నివాసులైనటువంటి అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము స్వయముగా మీ దేశాన్ని కానీ మీ ప్రజలను కానీ మేము దోచుకోలేదు, మీ ప్రాంతాన్ని మేము ఆక్రమించుకోలేదు. ఎందుకంటే దేవుడు మాకు ఆ స్థలమును అప్పగించాడు. మనుషులు ఎవరు కూడా మాకు ఆ స్థలాన్ని అప్పగించలేదు. యెఫ్తా చెప్తున్నాడు, అమోరీయులకు సమాచారం చెప్తూ అమోరీయులకు విషయం తెలుస్తున్నాడు. మేము ఈ దేశాన్ని మేము స్వతంత్రించుకోలేదు, దేవుడు మాకు వాగ్దానం చేసి ఆ స్థలమును దేవుడు మాకు ఇచ్చాడని చెప్తున్నాడు. 23వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దాన్ని స్వతంత్రించుకుందువా. దేవుడే అమోరీయులని ఈ దేశం నుంచి తరిమివేయగా తోలివేసి మాకివ్వగా ఈ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావా? అంత దమ్ము నీకుందా? దేవుడు మాకిచ్చిన స్వాస్థ్యాన్ని మరలా నాకు కావాలని నువ్వు యుద్ధం చేయడానికి రావడం ఎంతవరకు సమంజసము? ఇది దేవునితో నీ యుద్ధానికి తయారవుతున్నట్టుగా ఉంది అని యెఫ్తా ఇక్కడ అమోరీయులకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు తెలుసు 24వ వచనం, మా దేవుడిని యెహోవా మా ఎదుటి నుండి ఎవరిని తోలివేయినో వారి స్వాస్థ్యం మేము స్వాధీనపరుచుకుంటాము. దేవుడు ఏదైతే చెప్పి ఈ స్థలాన్ని మీరు స్వాధీనపరచుకోండి, ఆ స్థలం మీదకి యుద్ధానికి వెళ్ళండి అంటే మేము ఆ స్థలం మీదకి యుద్ధానికి వెళ్తాము, శత్రువులు జయిస్తాము. దేవుడు ఏ స్థలాన్ని మాకు చూపిస్తే ఆ స్థలంలో మేము నివసిస్తామని ఇక్కడ యెఫ్తా చెప్తున్నాడు. 25వ వచనం చూడండి. మోయాబు రాజు అయిన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఎంత మాత్రం అదుకుడవు. బాలాకు కూడా అలాగే ఇశ్రాయేలు జనాంగాన్ని ఓడిద్దామని, ఇశ్రాయేలు జనాంగాన్ని పాడు చేద్దామని బాలాకు కూడా చాలా ప్రయత్నం చేశాడు. నీకంటే బాలాకు గొప్ప రాజు, అటువంటి రాజు చేతిలో నుంచి దేవుడు మమ్మలను విడిపించాడు. నీవెంతటి వాడవు అంటున్నాడు ఇక్కడ చూడండి. బాలాకు కంటే నీవు ఎంత మాత్రం అధికుడువు కావు కదా. అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా కలహించినా, ఎప్పుడైనా ఇశ్రాయేలు మీద యుద్ధం చేసినా, ఇశ్రాయేలు ఇస్బోనులోను దాని ఊర్లలోను, ఆరోయేరులోను దాని ఊర్లలోను, అర్నోను తీరముల పట్టణంలోను 300 సంవత్సరాలను నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. 300 సంవత్సరాలు బట్టి నివసిస్తున్నా, ఆ కాలంలో నువ్వు ఎందుకు పట్టుకోలేదు? ఇప్పుడు నువ్వు పట్టుకోవడానికి ఎలాగొచ్చావు అని యెఫ్తా మోయాబీలు రాజుతో సమాచారం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 27వ వచనం చదువుతాను. నీవేళ వాడిని పట్టుకొనలేదు, అట్లుండగా నేను నీ ఎడలో తప్పు చేయలేదు, కానీ నీవు నా మీద యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడలు దోషము చేయించును. నీ ఎడలు నేను తప్పుదం చేయలేదు, కానీ నీవు నా మీదకి యుద్ధానికి రావడం వల్ల నువ్వు తప్పు చేస్తున్నావు. దేవుడు నువ్వు చేసే తప్పును చూస్తూ ఊరుకోడు అనేటువంటి హెచ్చరికని ఇక్కడ
యెఫ్తా తెలియజేస్తున్నట్టుగా మనం చేస్తున్నాం. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులను అమ్మోనీయులకు న్యాయముగా తీర్చునుగా, న్యాయము ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చును కాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలను ఒప్పుకొనలేదు. యెఫ్తా ఎన్ని చెప్పినా కానీ అమ్మోనీయుల రాజు ఒప్పుకోలేదు. 29వ వచనం చదువుతాను, చదవండి ఒకసారి. 29వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనుషులను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. యెఫ్తా యుద్ధానికి వెళ్ళడానికి నిశ్చయం చేసుకుని ఆ ప్రదేశాలంతా తిరిగేసి యెహోవా సన్నిధానములో యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి, దేవుని సన్నిధానంలో మనకు జరగనటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. మనము ఎన్నిసార్లు ప్రార్థించినా జరగనటువంటి కొన్ని ఉంటాయి. అప్పుడు దేవుని సన్నిధానం మనం అనాలి, ప్రభువా నాకు ఈ కార్యం జరిగితే నీకు నేను కానుక ఇస్తాను, ఈ కార్యం జరిగితే నా ఇంట్లో ఉన్నది నీకు ఒకటి ఇస్తాను, లేకపోతే కార్యం జరిగితే ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటాను, నా కార్యం జరిగితే నీ సన్నిధానంలో నేను ఇటు రీతిగా నేను విజయాన్ని చేస్తూ ఉంటానైనా నాకున్నదాన్ని నీకు అర్పించుకుంటానని ప్రమాణం చేస్తూ ఉంటాం. ఎక్కడన్నా ఏదన్నా మనకు ఉన్నట్టు అవసరం బట్టి ఏం చేస్తామంటే వాగ్దానాలు, అనేకమైన వాగ్దానాలు చేసేస్తాం, అనేకమైన కోరికలు కోరేసుకుంటాం. మనకు అవసరం తీరాలి కనుక తీరిపోయిన తర్వాత మనం విడిచిపెట్టేస్తాం, నెరవేర్చాం. ఎప్పుడైనా నువ్వు ప్రమాణం చేసినట్లయితే నువ్వు దేవునికి అర్పిస్తానని కనుక ఎప్పుడన్నా కనుక నువ్వు అనుకుంటే, కోరుకుంటే, ప్రియదేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ఇస్తానన్నది పూర్తిగా ఇచ్చేసేయాలంతే. ఇక్కడ యెఫ్తా ప్రమాణం చేస్తున్నాడు, దేవుని సన్నిధానంలో ప్రమాణం చేస్తున్నాడు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దానిని అర్పించెదను అని దేవుని సన్నిధానంలో యెఫ్తా ప్రమాణం చేస్తాడు. ప్రియదేవుని యెఫ్తా జీవితంలో ఉన్నటువంటి ఆధిక్యతలు ఉన్నవి, అవమానాలు ఉన్నవి, తిరస్కారాలు కూడా యెఫ్తా జీవితంలో ఉన్నవి. యెఫ్తా ఇశ్రాయేలీయులకు విజయం కలిగించడానికి, అమ్మోనీయులను జయించడానికి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో తడబడుతూ ఒక వాగ్దానం చేసేసాడు, ఒక ప్రమాణం చేసేసాడు. ఏంటా ప్రమాణము? అమ్మోనీయుల మీద నేను యుద్ధం చేసి అమ్మోనీయులు నువ్వు నా చేతికి అప్పగిస్తే నేను అమ్మోనీయులు జయించి ఇంటికి తిరిగి వచ్చేదానికి నా ఇంటి ద్వారం నుంచి ఏదైతే ముందుగా వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠత చేస్తాను. రెండవది, దానిని నీకు దహన బలిగా అర్పిస్తాను. ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దానిని అర్పించదరని 31వ వచనంలో యెఫ్తా ప్రమాణము చేశాడు. దేవుడు అట్టి రీతిగానే యెఫ్తా ప్రమాణం చేశాడు. యెఫ్తా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళేసరికి యుద్ధములో దేవుడు అమ్మోనీయులను యెఫ్తా చేతికి అప్పగించాడు. అప్పగించినప్పుడు అతడు అమ్మోనీయులందరినీ కూడా తరిమి వేసి వారిని అందరిని ఓడించి మరలా పట్టణములను నిశ్శేషముగా హతము చేసి అమ్మోనీయులను ఇశ్రాయేలీయులతో నిలవకుండా అణిచివేయబడినట్టుగా దేవుడు కృప చూపించాడు. 34వ వచనం, యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు విజయోత్సవంతో యెఫ్తా తిరిగి వస్తున్నాడు. యెఫ్తా ఏం చేస్తున్నాడండి? విజయం పొందుకున్నాడు. విజయం పొందుకుని విజయ అష్టహాసాలతో సైనికులందరూ కూడా చక్కగా ఆనంద సంతోషాలతో ఇంటికి యెఫ్తా వస్తున్నాడు. యెఫ్తా గెలిచాడు, యుద్ధంలో గెలిచాడు, యుద్ధంలో విజయం పొందాడన్న సంగతి ఇంటిలో తెలిసిన తర్వాత యెఫ్తాకి ఒక కుమార్తె ఉంది. కుమారులు లేరు కానీ కుమార్తె ఒకటే యెఫ్తాకి ఉన్నారు. యెఫ్తాకి ఉన్నటువంటి ఆ కుమార్తె తండ్రి జయము పొంది విజయం నుంచి ఇంటికి, యుద్ధం నుంచి ఇంటికి వస్తున్న సంతోషంతో తంబూర చేత పట్టుకుని, వీణ చేత పట్టుకుని, కంజరు చేత పట్టుకుని తను తన స్నేహితులందరూ కూడా సంతోషంతో యెఫ్తాని తండ్రిని ఎదుర్కోవడానికి ఆ ఇంటి ముందు నుంచి మొట్టమొదటిగా తన కుమార్తె బయటకు రావడం ఇక్కడ యెఫ్తా చూస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, యెఫ్తా మిస్పా తన ఇంటికి వచ్చినప్పుడు 34వ వచనం, అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేమి గాని ఆడు సంతానమేమి గాని
లేకుండా పోయిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెఫ్తా యొక్క ప్రమాణం ఏంటి, వాగ్దానం ఏంటి? ప్రభువా, అమ్మోనీయులు నా చేతికి అప్పగించి అమ్మోనీయులను జయించి నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా ఇంటి లోపల నుంచి గుమ్మం నుంచి ఏదైతే మొట్టమొదటిగా బయటకు వస్తుందో అది నీకు ప్రతిష్ఠితమవుతుంది. రెండవది దహన బలిగా దానిని అర్పిస్తానని యెఫ్తా తన మనసులో అనుకుని కోరుకుని దేవునికి వాగ్దానం చేసేసాడు. యుద్ధంలో నుంచి విజయం పొంది ఇంటికి వచ్చేసరికి యెఫ్తాకి ఎదురుగా ఎవరు వస్తున్నారు? తన ప్రియమైన కుమార్తె ఆ గుమ్మం నుంచి ఎదురుగా తండ్రిని ఎదుర్కోవడానికి బయలుదేరి వస్తుంది. ఆమెకున్న ఆనందం ఏంటి? నా తండ్రి విజయం పొందాడు, నా తండ్రి జయం పొందాడు, నా తండ్రికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక, నా తండ్రి విజయం పొందాడు కనుక నా తండ్రిని నేను గౌరవంగా నేను ఎదుర్కొని నా తండ్రిని గనపరిచి నా అభినందనలు తెలియచేయాలని ఈమె కూడా తన చెలికత్తులతో పాటు ఆమె కూడా నాట్యంతోనూ బయలుదేరి ఆయన ఎదుర్కోవడానికి, ఆమె కాక అతనికి మగ సంతానం లేదు కనుక ఆమె ఒక్కతే ఇంటి నుంచి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. 35వ వచనం చూడండి. కాబట్టి వెంటనే యెఫ్తా ఆమెను చూసేసరికి తన బట్టలు చింపుకొని, ఆయో నా కుమారి, నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లాడింపజేయ వారిలో ఒకటివై ఉన్నావని ఎంతో బాధపడి కుమిలిపోయి కింద కూర్చొని కాళ్ళు చేతులు ఉసులడిపోయినట్టుగా కృంగిపోయి బాధపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసండి? ఏమని ప్రమాణం చేశాడు యెఫ్తా? నా ఇంటి గుమ్మములోంచి మొట్టమొదటిగా వచ్చేది ఏదైనా నీకు ప్రతిష్ఠిత చేస్తాను, రెండవది దహన బలిగా అర్పిస్తాను. యెఫ్తా అలా ఎందుకు కోరుకున్నాడు అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, యెఫ్తా ఇంట్లో అనేకమైనటువంటి సంపద ఉండేది ఆ రోజుల్లో. యెఫ్తా గుమ్మానికి అవతల అతనికి ఇల్లు ఉండేది, అతనికి వాకిళ్ళు ఉండేవి, అతని సంపద అంతా కూడా యెఫ్తా గుమ్మమ్మకి అవతలే ఉండేది. ఇది వరకు ఏం చేసేవారంటే పట్టణాలలోనూ వారు ఒక గుమ్మాన్ని ఏర్పాటు చేసుకుని ఆ గుమ్మమ్మ గుండా బయటికి రాకుండా ఎవరును ఆ గుమ్మం లోపలే వారికి ఉన్న పనివారు కానీ, వారికి ఉన్న సంపద కానీ, గొర్రెలు కానీ, గొడ్డులు కానీ, ఎద్దులు కానీ, ఒంటెలు కానీ ఆ సమస్తం అంతా కూడా గుమ్మం అవతలే ఉండేది. బయట ఎక్కడ కూడా వారికి సంపద ఉండేది కాదు. వారికి ఉన్న స్థలం చుట్టూ వారు కంచె వేసుకుని గోడలు కట్టుకుని ఒక గుమ్మాన్ని ఏర్పాటు చేసుకుని ఆ గుమ్మము లోపల వారు నివసిస్తూ ఉండేవారు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఏదైనా వేరే ప్రదేశం వెళ్ళాలనుకున్నప్పుడు గుమ్మము దాటి బయటకు వచ్చేవారు. అయితే యెఫ్తా ఏమనుకున్నాడంటే తనకున్న సంపదలో ఏ గొర్రె కానీ, అలాగే ఒక ఒంటి కానీ, ఒక మేకలు కానీ, మంచి ఎద్దులు కానీ అందులో నుంచి ఒకవేళ గుమ్మం నుంచి బయటకు వెళ్తూ వస్తూ ఉంటాయేమో, మేతకు వస్తూ ఉంటాయేమో, ఆ వచ్చే వాటిలో ఏదైనా ఎంత శ్రేష్టమైన దానినైనా నేను నీకు దహన బలిగా అర్పిస్తాను, నీకు ప్రతిష్ఠిత చేస్తాను ప్రభువా అని యెఫ్తా కోరుకున్నాడు. యెఫ్తాలో ఉన్నటువంటి ఆలోచన అది. తన కుమార్తె ఎదురు వస్తుందేమో, తన కుమార్తెను నేను ప్రతిష్ఠిత చేసుకుంటాను, దహన బలిగా అర్పిస్తానని యెఫ్తా ఎప్పుడు కూడా కోరుకోలేదు. తన మనసులో లేదా ఉద్దేశము. కానీ యెఫ్తా మాత్రం ఏమనుకున్నాడు? గుమ్మములో నుంచి మొట్టమొదటిగా ఏది వస్తే దాన్ని ప్రతిష్ఠిత చేస్తాను, దానిని బలిగా అర్పిస్తానని యెఫ్తా ప్రమాణం చేశాడు. కనుక వెంటనే కుమార్తె మొట్టమొదటిగా వచ్చేసరికి అతడు కృంగిపోయి అతడు నీవు నన్ను బహు కృంగు చేసితివి, నీవు నన్ను తల్లాడింపజేయవారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుక తీయలేను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన కుమార్తె ఇంట్లోంచి బయటకు వస్తుందని వెంటనే బాధపడిపోయాడు, కృంగిపోయాడు. యెహోవాకు మాట ఇచ్చాను, దేవునికి మాట ఇచ్చాను తల్లి, ఏం చేయాలి నేను? నీవే నాకు ముందుగా రావాలా, నీవే నన్ను ఎదుర్కోవడం రావాలా? నేను ప్రమాణం చేస్తానే. యెఫ్తా ప్రమాణం చేసినట్టు కూతురికి ఏం తెలుస్తుంది? యెఫ్తా ప్రమాణం చేసినట్టు తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది? యెఫ్తా ప్రమాణం చేసినట్టు పనివారికి ఏం తెలుస్తుంది? ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. ఈమె ఆనందంతో బయటకు వచ్చింది, ఆయన ప్రమాణం చేశాడు. యెఫ్తాకి మొట్టమొదటిగా తన కూతురు ఎదురయ్యేసరికి యెఫ్తా ఏమి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాడు. వెంటనే ఒక మాట అన్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చునని. నేను ఏం చేయాలి అమ్మా? ఇంటి ముందు నుంచి, ఇంటి ద్వారం నుంచి ఏదైతే ముందుగా వస్తుందో దాన్ని నేను ప్రతిష్ఠ చేస్తాను, దాన్ని బలిగా అర్పిస్తానని చెప్పానమ్మా. ఏం చేయాలి నేను అని తన కుమార్తెతో చెప్తూ బాధపడుతున్నప్పుడు కుమార్తె ఏమనాలి కుమార్తె? నువ్వు ప్రమాణం చేస్తే చేసుకున్నావు కనుక నన్ను మాత్రం బలివ్వడానికి వీలేదు, నన్ను మాత్రం ప్రతిష్ఠ చేయడానికి వీలేదు, నీ ప్రమాణం నువ్వే తీర్చుకో, నాకు సంబంధం లేదని అంటారు ఎవరన్నా. అదే కదా ఈ రోజున అనేది. అమ్మ, నిన్ను
దత్తత ఇవ్వడానికి నేను ఇష్టపడ్డానమ్మా, నేను వేరేవాడు దత్తత ఇస్తానంటే నన్ను ఎందుకు దత్తత ఇస్తావు, నువ్వే దత్తతగా అంటారు మనోళ్ళు. ఇప్పుడు దేవునికి నీ ప్రతిష్ఠ చేశాను నాయనా, దేవుని సన్నిధానం నువ్వు దేవుని సేవ చేయాలి, దేవుని యొక్క పరిచయం చేయాలి, నిన్ను నేను సమర్పించుకున్నాను అంటే ఈ రోజున మనోళ్ళు అసలు ఒప్పుకోరు. నీ కోరికలు నువ్వే తీర్చుకో, నా మీద మాత్రం రుద్దకం. చాలా మందిని చదివించేటప్పుడు ఏమంటే, అమ్మా నువ్వు కలెక్టర్ పోతావు అనుకున్నానమ్మా, నాయన నిన్ను ఇంజనీర్ చేయాలనుకున్నాను, నిన్ను కలెక్టర్ చేయాలనుకున్నాను, జాగ్రత్తగా చదవరంటే నీ చదవనా, కావాలితే నువ్వు కలెక్టర్ అవ్వు, కావాలితే నువ్వు ఇంజనీర్ అవ్వు అని చెప్పేటటువంటి ఈ రోజునటువంటి పరిస్థితులు. ఆ రోజున చూడండి, యెఫ్తా యొక్క కుమార్తె, ఆమె పేరు శీల లేక ఇప్పిను అనేటువంటి పేరు కలిగినటువంటి స్త్రీగా ఆ రోజుల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెఫ్తా యొక్క కుమార్తె పేరు శీల. అప్పుడు శీల అంది, తండ్రి నువ్వు దేవునికి మాట ఇచ్చావా? చదువుతున్న మాట చదువుతాం చూడండి, 36వ వచనం. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చితివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటుంది? దేవునికి మాట ఇచ్చావా తండ్రి? అయ్యో, నువ్వు దేవునికి మాట ఇస్తే మాట నెరవేర్చాలి. నువ్వు మనుషులకు ఇచ్చిన మాట అయితే నెరవేర్చకపోయినా పర్లేదు, నువ్వు దేవునికి మాట ఇచ్చితివా, ఆ మాటను నువ్వు నెరవేర్చాలి తండ్రి అని తన కుమార్తె యెఫ్తాకి చక్కని బదులు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున అంత చచ్చిపోవడానికి, తన జీవితాన్ని అర్పించుకోవడానికి, తండ్రి కోరుకున్నటువంటి కోరికను నెరవేర్చడానికి, తండ్రి ప్రమాణం చేసిన ప్రమాణంలో భాగస్వాములు అవడానికి ఈ రోజున ఎవరు కూడా ఇష్టపడరు. జ్ఞాపకం చేసుకోండి, యెఫ్తా జీవితంలో సంతోషం ఉంది, యెఫ్తా జీవితంలో దుఃఖం ఉంది, యెఫ్తా జీవితంలో బాధాకరమైన విషయాలు అనేకమైన ఉన్నవి. కానీ దేవునికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తిగా యెఫ్తా లోకంలో నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెఫ్తాతో తన కూతురు అంటున్న మాట, తండ్రి నువ్వు దేవునికి మాట ఇచ్చున్నావా, నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో తన కుమార్తె చెప్పడం యెఫ్తా వింటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృంగిపోతున్నటువంటి యెఫ్తా జీవితంలో, బండపారిపోయినటువంటి యెఫ్తా హృదయంలో ఆమె యొక్క మాటలు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయంటే, యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడా? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చాడా? దేవుడు ఏమన్నాడు? నీ ఒక్కగాని ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి నాకు బలిగా అర్పించు అన్నాడు. ఇస్సాకును బలిగా అర్పించాడా అబ్రహాము? అర్పించడానికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు వద్దన్నాడు, వెనక తీసుకుని వచ్చేసాడు. నీ సన్నిధానంలో ప్రతిష్టత అంటే ప్రతిష్ఠించుతున్నాను అంటే అర్థం ఏంటో తెలుసండి, దేవుని పరిచర్యకు నేను అప్పగించుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అన్న అక్కడ ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? తన సౌతి అయినటువంటి పెనిన్నా పెడుతున్న బాధలను బట్టి, కష్టాలను బట్టి అన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ప్రభువా, నా సవతి పెనిన్న ఎన్నో బాధలు పెడుతుంది, ఎన్నో కష్టాలు పెడుతుంది, నేను గుడ్రాలన్నీ దెబ్బ పొడుస్తుంది, నేను పెనిన్నా కంటే పిల్లలు లేని దానిగా ఉన్నాను కనుక, నేను గుడ్రాలను కనుక నన్ను బాధ పెడుతుంది కనుక, తండ్రి నీవు నాకు మగ సంతానాన్ని ఇస్తే, చదవండి, యెహోవా నీ సేవకురాలనే నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూసి నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నాకు మగ పిల్లను దయచేసిన ఎడల తన తల మీదకి శౌరపు కత్తి ఎన్నటికి రానీక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు నేను అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని మొక్కుబడి చేసుకుందే? నీకు సమర్పించేస్తాను, నీకు ప్రతిష్ఠ చేసేస్తాను నా కొడుకుని, కానీ పిల్లలు లేరనేటువంటి గొడ్రాలనేటువంటి మాట నా నుంచి తొలగించు ప్రభు అని అన్న ప్రార్థన చేసింది. దేవుడు తదాస్తు అన్నాడు. దేవుడు తదాస్తు అన్న తర్వాత 1వ అధ్యాయం 25వ వచనంలో చూడండి, ఆమె తన ప్రమాణాన్ని నెరవేర్చుకుంది. ఆమె తన ప్రమాణాన్ని దేవుని సన్నిధిలో నెరవేర్చుకుని తన మొక్కుబడిని నెరవేర్చుకున్నట్లుగా మనము లేఖన భాగాలు చూస్తున్న 25వ వచనం చూడండి.
కోడెను వధించి ఏలి వద్దకు తీసుకుని వచ్చి ఆమె అతను తిట్లనను, నా ఏలును వాడా ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ఆ రోజున ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన అనుగ్రహించను గనుక నేను చాలండి నా బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెఫ్తా ఏం ప్రార్థన చేశాడు? ఏం వాగ్దానం చేశాడు? నాకు అమ్మోనీళ్ళ చేతులు వచ్చి నాకు విడుదల కలిగించి అమ్మోనీళ్ళు నా చేతికి అప్పగించి అమ్మోనీళ్ళ మీద నాకు జయమిస్తే నా ఇంటి గుమ్మము నుండి వచ్చినటువంటి మొదటి దానిని నేను నీకు ప్రతిష్ఠత చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యెఫ్తా ఏం చేయాలి? తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠత చేయాలి. తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠత చేయడం అంటే అర్థం ఏంటి? తన కుమార్తెకి వివాహం ఉండదు, పిల్లలు ఉండదు, కుటుంబం ఉండదు, భార్య ఏముండదు, సంతానమిక ఆమెకు ఉండదు. ఆమె దేవుని బిడ్డగా, దేవుని సంతానముగా, దేవుని సన్నిధానంలోనే ఆమె పరిచర్య చేసేదిగా ఉండాలని దేవుని దగ్గర అతడు ప్రమాణం చేశాడు. కనుక కుమార్తె వస్తుందని అనుకోలేదు. కుమార్తె రాకుండా జంతువు వస్తే బలి అర్పించేవాడు. కుమార్తె వచ్చింది కనుక ప్రతిష్ఠతను చేయడానికి అయినా ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కుమార్తె కూడా ఒప్పుకుంది. ఏమంది? ప్రభు తండ్రి, యెహోవాకు మాట ఇచ్చావా, నువ్వు దేవునికి మాట ఇచ్చావా, అయితే దాన్ని తప్పకుండా నీవు నెరవేర్చాలని ఈ యొక్క శీల తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క తలంపులను తండ్రికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే తండ్రి, నాకు చిన్న మనవి, చిన్న కోరిక ఉంది. నన్ను దేవునికి నువ్వు సమర్పిస్తున్నావు కదా, దేవునికి నన్ను ప్రతిష్ఠ చేస్తున్నావు కనుక, నేను దేవుని దగ్గరికి ప్రతిష్ఠ కోసం వెళ్తున్నాను కనుక నన్ను శుద్ధి చేసుకోవడానికి నాకు 2 నెలల కాలం నాకు దయచేయి తండ్రి అని తండ్రి దగ్గర అడుగుతున్నాడు. చూడండి ఒకసారి 37వ వచనం. చేయవలసిందిగా చూడండి, ఆమె నా కొరకు చేయవలసింది ఏమనగా 2 నెలలు నన్ను విడువము, నేను నా చెలికత్తెను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వము గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెకు పోనిచ్చాను. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. ఈ ప్రలాప గీతం చాలా శ్రేష్టమైనటువంటి గీతముగా అపొస్తలులు చాలా మంది రాశారు. ఆమె ఏం ప్రలాపించింది? తండ్రి, నన్ను నేను ప్రతిష్ఠ చేసుకోవడానికి నా తండ్రి ఒప్పుకున్నాడు కనుక ఇదిగోనైనా ఇది మొదలుకొని నన్ను నీవు ప్రతిష్టపరచుకో. నాలో ఉన్నటువంటి దోషాలు, పాపాలన్నీ కూడా కడిగివేయి, నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నా తండ్రి నీకు ప్రతిష్ఠ చేయించున్నాడు కనుక జీవితకాల దినములన్నీ కూడా నేను నీతో ఉండలాగన నీ కృప చూపించమని 2 నెలలు కొండల మీదకు వెళ్ళి తను దేవుని సన్నిధానములో తన్ను తాను పవిత్రపరచుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 39. ఆమె 2 నెలలు అంతమైన ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చెప్పున ఆమెకు చేసను. ఏదైతే మొక్కుకున్న ప్రకారం ఆమెను ఏం చేశాడండి? దేవునికి ప్రతిష్ఠ చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆమెను ప్రతిష్ఠ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల దినాలు అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా ఆ శీల యొక్క జీవితాన్ని గురించి, ఆమె దేవునికి సమర్పించుకున్న సమర్పణ గురించి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? 40 వచనం మనం చూద్దాం. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థులని యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి సంవత్సరం ఆమె ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి, ఆమె ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళి ఆమెను ప్రతిష్ఠ చేయడానికి 4 దినాలు పండుగ దినాలుగా వారు ఆ రోజు నుంచి గడపడం మొదలు పెట్టారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున యెఫ్తా ఏదైతే వాగ్దానం చేశాడో, ప్రమాణం చేశాడో, ప్రమాణాన్ని నిలబెట్టుకున్న వాడిగా యెఫ్తాను మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మనకు ఉన్నటువంటి బాధలను బట్టి, కష్టాలను బట్టి, ప్రభువా ఈ అప్పు తీరిపోతే నీకు ఎంత కానుకిస్తాను, ఈ అవసరం తీరిపోతే ఎంత కానుకిస్తాను, ఈ బాధ తీరిపోతే ఎంత కానుకిస్తానని ప్రమాణం చేస్తాం. మనము ప్రమాణం చేసి దేవుని సన్నిధిలో వాగ్దానం చేసుకుంటాం. తీరిపోయిన తర్వాత దాని జోలికి మనం వెళ్ళాం. తీరిపోయిన తర్వాత దాని జోలికి మనము వెళ్ళాం. మీరు దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తారో, ఏదైతే మీరు ప్రకటన చేస్తారో దానిని త్వరగా తీర్చుకోమని బైబిల్ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే
ఈ రోజున యెఫ్తా ఉన్న జీవితంలో తన ప్రమాణం నెరవేర్చుకున్నాడు. మన జీవితంలో మన ప్రమాణం ఎంతవరకు నెరవేర్చుకుంటున్నాం? అణగారిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, కృషించిపోయిన వారిని లేవనెత్తడానికే దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి మన కొరకు అయినా దిగి వచ్చాడు. ఈ రోజున ఎటు ఎవరు కూడా నిన్ను పట్టించుకునే పరిస్థితులు కానీ, కృంగిపోయిన స్థితిలో కానీ, భంగపడిన స్థితిలో కానీ, మీరు ఆశీర్వాదాలు పొందిన స్థితిలో కానీ ఒకవేళ ఉంటే, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, భర్త కానీ, అత్తగారు కానీ, తల్లులు కానీ ఎవరు కూడా మిమ్మల్ని చేరదీయకపోతే, మీరు బాధతో ఉంటే ఈ సమయం అంతా మీరు జ్ఞాపకం చేసుకుని, యెఫ్తాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, సంసోనుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, యోసేపుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, కృంగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధానం మోకరించి ప్రార్థిస్తే, ఆయన సన్నిధానం వేడుకుంటే నిన్ను కూడా లేవనెత్తి అందరికంటే తలగా నిన్ను ఉంచడానికి ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో కూడా దేవునికి వినయముతోను విధేయతతోను మన హృదయాలను సమర్పించుకుంటూ, మన హృదయాన్ని, మన తలంపులు కూడా దేవుని వైపుకు తిప్పుకొని దేవునిలో జీవిస్తూ ఉంటే యెఫ్తాను ఆశీర్వదించినట్టుగా దేవుడు మనల్ని కూడా యెఫ్తాను ఆశీర్వదించి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. యెఫ్తా ఇశ్రాయేలు జనాంగానికి 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల స్థానంలో 9వ స్థానాన్ని యెఫ్తా కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యెఫ్తా జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, అలాగే నమ్మికని కలిగి ఉన్నాడు, దేవుని బిడ్డలకు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే ఎబ్రీయులు రాసినటువంటి పత్రికలో మనం చూడగలిగితే 11వ అధ్యాయంలో 36వ వచనంలో యెఫ్తాను గురించి, బారా గురించి, సంసోను గురించి కూడా విశ్వాస వీరుల జాబితాలో అక్కడ వారి పేరు కూడా వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఈ యెఫ్తా వేశ్యకు పుట్టిన వాడైనా, నిరాకరించబడిన వాడైనా, తల్లిదండ్రులకు దూరమైన, ప్రజలకు దూరమైన, అన్నదమ్ములు విడిచిపెట్టిన, అన్నదమ్ములు ద్వేషించిన యెఫ్తాను దేవుడు ద్వేషించలేదు. యెఫ్తాను దేవుడు కోరుకున్నాడు. విశ్వాస వీరుల జాబితాలో యెఫ్తా పేరు కూడా దేవుడు లిఖించి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం ఎందుకు పనికిరామని మనం అనుకున్నా కానీ మన జీవితాలను దేవుడు మన జీవితాన్ని చేతిలో పెడితే ఆయన ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదాలుగా ఉండడానికి ప్రభువు కృప చూపిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కనుక గిలాదు వాడైనటువంటి యెఫ్తా దేవుని నమ్మాడు, దేవుని యందు విజయం పొందుకున్నాడు. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ముందుకు సాగుతూ మనము కూడా విజయాలు పొందుకొని దేవుని స్తుతించి దేవుని కనపరుద్దాం. మనం ఏదైతే దేవుని ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణాలు నెరవేర్చుకోవడానికి మనము సంసిద్ధత కలిగి ముందుకు వెళదాం. ఈ మాటలు దేవుడు దీవించి యెఫ్తాను లాగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవాందమునైనా యెఫ్తా జీవితంలో అనేకమైన సమస్యలు, ఇరుకుల ఇబ్బందులు, తోలివేయబడిన వాడు, నిరాకరించబడిన వాడు, కుటుంబానికి దూరమైన వాడు, పుట్టిన ఊరిని విడిచిపెట్టి, కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టి దూరంగా బ్రతుకుతున్నటువంటి వాడు, అయినా కానీ ప్రభునైనా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. యెఫ్తా ద్వారాగా ప్రభు ఇశ్రాయేలుకు విజయాన్ని కలిగించారు. యెఫ్తా ప్రమాణం చేసిన ప్రమాణం నిలబెట్టుకోవడానికి నేను మీ కృప చూపించారు. ఆమెకు పుట్టినటువంటి కుమార్తె శేలాను బట్టి నేను ప్రభా, ఆమెకున్న త్యాగము, ఆమెకున్నటువంటి ధైర్యము, నా తండ్రి మాట నేను జవదాటకూడదు, తండ్రి ప్రమాణం నేను కూడా నెరవేర్చాలి అని తండ్రి చెప్పినట్టుగా నేను ప్రభా నీ సన్నిధానంలో ప్రతిష్ఠింపబడడానికి ఇష్టపడినటువంటి స్త్రీగా చూస్తున్నాము తండ్రి. అయినా ఈ సమయం ముందు నీ బిడ్డలమని మేము కూడా ప్రభా యెఫ్తా ఏదైతే నిశ్చయత కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడు, పడిపోయినా కానీ లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు నీవనేటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళి అమ్మోనీల మీద నేను ప్రభు శత్రువుల మీద విజయాన్ని పొందుకున్నాడు. ఆ విజయానికి కారకుడు నీవయ్యావు తండ్రి. నైనా ఈ సమయం ముందు మేము కూడా శత్రువు మమ్మల్ని అనేక రకాలుగా దాడులు చేస్తున్నప్పుడు, అనేక విధాలుగా మమ్మల్ని కృంగతీస్తున్నప్పుడు, అనేక విధాలుగా శత్రువు మమ్మల్ని బాధిస్తున్నప్పుడు నైనా మేము ఒకవేళ కృంగిపోతున్నామేమో, కృషించిపోతున్నామేమో, నీ వైపుకు చూడలేకపోతున్నామేమో, ఈ సమయం ముందు ప్రభు యెఫ్తాకు మెల్లే నీ వైపుకు చూడడానికి, యెఫ్తాకు మెల్లే నీ వైపు చూసి నేను ప్రభు విజయాన్ని పొందడానికి నీ బిడ్డలు మనం అందరికీ నేను అటు కృప దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో పల్లెంపచేయండి, ధైర్యమును కలిగించండి. మీ ఆత్మ ద్వారా వారికి ధైర్యం కలిగించండి, మీ ఆత్మ ద్వారాగా వారికి బలాన్ని దయచేయండి. దేవుడు నన్ను కూడా నిలబెట్టగలడు, పడిపోని యెఫ్తా నిలబెట్టగలిగిన వాడు, కృషించిపోని యెఫ్తా నిలబెట్టగలిగిన వాడు, అన్నదమ్ములు త్రోసివేసిన నిలబెట్టగలిగిన వాడు నా యేసయ్య అనేటువంటి విషయాన్ని నీ బిడ్డలు కూడా గ్రహించుకుని నీ యందు విశ్వాసంతో ముందుకు సాగే కృప చూపించమని, ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని వారు దీవించమని, చేసిన ప్రార్థన పాత్రని చేర్చుకోమని
నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.